స్తోత్రం. పిల్లరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. మా అందరికి వందనాలు. ఎక్కడే ఉన్నారా? స్తోత్రం చేయడం. మరే రక్షణ పొందిన కొత్తలోనే మా చర్చిలో ఆమె పేరు తెలియదు కానీ సుబ్బారావు గారు ఆవిడనేవాళ్ళు. అయ్యగారికి తెలుసు వాళ్ళ కుటుంబాల పేరు. సరే, ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు అయ్యగారు స్తోత్రం 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 హల్లెలూయా అన్నప్పుడు సాయిపో అంటుంది. నేను హల్లెలూయా అంటున్నా, సాయిపో అంటుంది. అరే స్టెఫెన్గా చూడరా ఎవరు అన్నది. స్వతంత్రంగా అరే అనేవాళ్ళు. తెలియని కొత్త కదా, అయ్యగారు అయ్యగారు అని వెనకాల తిరిగో. సరే, మాకు మా అయ్యగారు తప్ప ఇంకొకరు తెలియదు. అట్టనే అక్కడికన్నా వెళ్తే చెవు పట్టుకొని పిండేవాడు. ఆడికి వెళ్ళేవారు. ఇప్పుడు అట్టనండి ఊరుకుంటారా? ఆ గడ్డింపు, ఆ భక్తి స్థిరంగా నిలబెట్టింది. దీన్ని ఏమంటారండి? స్థిరమైన భక్తి అంటారు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మా అయ్యగారు కనపడకపోతే ఆయనతో అభిషేకం చేయించుకుందామని 6 నెలలు ఎత్తితే ఎక్కడ ఉన్నారండి. విజయవాడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. నూజివేడని అక్కడని తిరిగా, దొరకలా. స్తోత్రం. ఎందుకంటే మనల్ని ప్రేమించే దైవజనుడు, ఆయన ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. అట్ట కాదని అక్కడని ఇక్కడని అక్కడని తిరిగే ఉంటాం. లేనిపోయిన దెయ్యాలు పడతాం. స్తోత్రం. మా పిన్న ఉందా, ఆమె అట్టగా చేసింది. సుగుణమ్మ తెలుసుగా, ఆమె అట్టగా చేసింది. అట్ట చేయబట్టి ఆమెకు ఆ పరిస్థితి వచ్చింది. ఈ అయ్యగారు కాదని ఆ అయ్యగారు, ఆ అయ్యగారు కాదని ఈ అయ్యగారు తిరిగితే నాకేంట్లే, నాకు అంతా తెలిసిపోయింది, అన్ని స్వరకెళ్ళి వాక్యం నేర్చుకున్నాను అంది. జ్వరం వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళింది, చెయ్యి పెట్టి ప్రార్థన చేసింది. ఏ చెయ్యి అయితే పెట్టి ప్రార్థన చేసింది, ఆ చెయ్యి వాసిపోయింది. ఇప్పుడు తగ్గలేదా అంటారు. కాబట్టి మనల్ని ఏ గారు ప్రేమిస్తున్నాడు. అందుకే బైబిల్ ఏమంటుందంటే, ఎవరితో పడితే వాళ్ళతో అక్షర క్షాపణ. అంటే మీ నెత్తి మీద చేయి ఎవరితో పడితే వాళ్ళతో దేవుని చేత పిలువబడిన వారు కావాలని, దేవుని మీద ఆనుకుని బ్రతికేవారు కావాలి. ఒకళ్ళ కింద పనిచేసే వాళ్ళు, ఇంకో సమస్య కింద పనిచేసే వాళ్ళకు సేవాభారం ఉండదు. స్తోత్ర. దేవుని చేత పిలువబడిన వాడు, నమ్మకమైన వాడు, మిమ్మల్ని ప్రేమించేవాడిని ఆశ్రయించి స్తోత్రం చెబుతాం. నాకంటే ఎక్కువగా మనల్ని ప్రేమించేది ఎవరయ్యా అంటే చెప్పాలి. ఎవరంట? అమ్మా చెప్పండి. హల్లెలూయా. నాకంటే ఎక్కువగా నమ్మకంగా ఎవరికి ఉండాలంటే ప్రభువుకి నమ్మకంగా ఉండాలి. సరే, ఛాయ్ అంటున్నామా? రవిగా అరే స్టెబుల్గా చూడరా ఎవరు అని. సరే గారు మీరు కానీ అన్నాడు. సరే వెళ్ళిపోయి గోడమ్మటట్టయినా పక్కెళ్ళిన అయ్యగారు సుబ్బారావు గారు లావడండి అని. సరే ప్రార్థన అయిపోయిన తర్వాత అన్నాడు, అమ్మాయి ఎందుకమ్మా పొద్దాకు సాయి అంటున్నావు అని. అయ్యా అమ్మాయి ఆయన రాత్రి డ్యూటీకి వచ్చాడయ్యా, మొత్తం నాకు కూడా తెచ్చాడయ్యా. ఏనండా అమ్మా వింటున్నారా? రాత్రి మా ఆయన లారీ డ్రైవర్ ఆయన. రాత్రి అయ్యా మా ఆయన కోడి తీసుకొచ్చాడు నాటుకోడయ్యా. అది వండి కుక్కలొత్త ఏం చెప్పిన బుట్ట కింద పెట్టా. కానీ తలుపేసానో లేదో గుర్తులేదయ్యా అంటుంది. అప్పుడు అన్నాడు ఆయన, అమ్మ ఒక్కసారి ఇంటికి వెళ్ళి తలుపేసానో లేదో చూసుకొని రాకపోతాగా సాయి అంటున్నామండి, పక్కన వాళ్ళు నన్ను అంటుందేమో అనుకుంటారమ్మా. స్తోత్రం. అందుకని స్తోత్రానికి 10 స్తోత్రం. అయ్యో బాబు, ఇప్పుడు వందనాలు చెప్పాను, దానికి ఏం చేయాలి? దాన్ని ఏమంటారంటే, వందనాలు అంటే లేదా మనలున్న పరిశుద్ధాత్మ దేవుని గౌరవించుకోవాలి. అంతేగాని ఇదేంట్రా పద్దాకు వందనాలు చెప్పమంటున్నాడు అనుకుంటారు. అంతగా మీలో ఉన్న పరిశుద్ధాత్మకు నేను వందనాలు చెప్తున్నాను, నాలో ఉన్న పరిశుద్ధాత్మ మీరు వందనాలు. అది నమస్కారానికి సంస్కారం. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మంచిది. ఇప్పుడు దేవునిలారా, యేసు ప్రభువారు లేని జీవితంలో ఏముంటుంది? యేసు ప్రభువారు మన జీవితంలో లేనప్పుడు మన స్థితి ఎలా ఉంటుంది? ఆయన మనతో ఉంటే జరిగే పరిణామాలు ఏంటి? ఈ 2 విషయాలు నేర్చుకున్నాం ఈరోజు. చెప్పాలి. యేసు ప్రభు మనతో లేకపోతే
యేసు ప్రభు నిజమైన దేవుడు ఆయననే గుర్తుపట్టకపోతే జరిగే నష్టం. రెండోది, ఆయన మనతో ఉంటే జరిగే లాభం. చదువుదాం ప్రియురా, చూడండి యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలు చదువుకుందాం. ఆదివారము ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పందల కాడే సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడుట చూచెను. కనుక ఆమె పరిగెత్తుపోని సియోనును పేతురునొద్దకును యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుడి యొద్దకును వచ్చి, ప్రభు సమాధిలో నుండి ఎవడో ఎత్తుకొని పోయిరి అని ఎక్కడ ఉంచిరో ఎరుగుమని చెప్పెను. కాబట్టి పేతురును శిష్యులను బయలుదేరి సమాధి ఎద్దుకు వచ్చిరి. వారిద్దరు కూడి ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తుకొని ముందుగా సమాధి ఎద్దుకు వచ్చి వంగి కానీ అతను సియోను సమాధిలో ప్రవేశించిన గాని నారబట్టలో పడి ఉండుట ఆయన తన నారబట్ట యొద్దకు ఉండగా అప్పుడు మొదట సమాధి యొద్దకు లోపలకు పోయి ఆయన మృతిలో నుండి లేచుట అసాధ్యము గ్రహింపులైతురి. అంతటా వెళ్ళిపోయిరి. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచూ ఉండినో. ఆమె ఏడ్చుచూ సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రమును ధరించుకొని 2 దూతలు యేసు దేహమును ఉంచబడిన స్థలములో తలవైపు ఒకడు కాలవైపు ఒకడు కూర్చొని ఉండుట కనపడెను. స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ చదివిన భాగములో మాతో కొద్ది నిమిషాలు మాట్లాడి సహాయం చేయమని విరిచి వడ్డించండి. ఉచ్చవాణి ప్రభా, పనికిరాని వాడిని, పెంట కుప్ప మీద పురుగు లాంటి వాడిని మీరు ఎన్నుకున్నారు అయ్యా. చదవని వాక్యాన్ని విరిచి మాకు వడ్డించి మా ఆత్మ జీవితంలో మేము మేలు పొందుకున్నట్లు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు వారు వాళ్ళతో ఉన్న సంగతిని మర్చిపోయారు. యేసు ప్రభు వారు బ్రతుకున్న కాలంలో ఇదిగో నేను తిరుగు లెగిస్తానన్న సంగతి వాళ్ళు మర్చిపోయారు. మరి మరియ అయితే వాళ్ళందరూ వెళ్ళిపోయారంట. మరియ మాత్రం ఎందుకు వెళ్ళలేదు? మధ్యలేని మరి ఎందుకు వెళ్ళలేదంట? ఆమె వెళ్ళి చూడగా కుడిపాక తల దగ్గర ఒకడో కాళ్ళ దగ్గర 2 దేవదూతలు నిలబడి ఉండేది. ఆమె అనుకుంటుందంట, నా ప్రభుని ఎవడో తీసుకెళ్ళిపోయాడు. ఏడుస్తూ ఉంది. ఆ ఏడుపుకు కారణం ఏంటయ్యా అంటే ఆ ప్రభువులో ఉన్నటువంటి ఉన్నతమైన శక్తిని ఆమె గుర్తించాల. హల్లెలూయా. ఎవరేమి? ఏ మరియా? మగ్దలేనే మరియా. ఈ మరియకి దాదాపు 7 దెయ్యాలు పట్టినాయట. 7 దెయ్యాలు పడితే 7 దెయ్యాల నుంచి ఎవరు విడిపించారు చెప్పాలి? యేసు ప్రభువే విడిపించారు. నేను ఫస్ట్ ఎందుకు చెప్పానంటే ఆ మాట, మీ మీద నాయకులుగా ఏర్పాటు చేయబడిన వారికి నమ్మకంగా ఉండండి, అప్పుడు మనం దీవించబడతాం. మన మనిషే కదా, మన చుట్టమే కదా అన్నట్టు కాదు, కానీ ఒక సేవకునిగా మనం గుర్తించాలి. స్తోత్ర. యేసు ప్రభు వారు ఆమె ఏడుట చూస్తా ఉన్నాడంట. అంటే యేసు ప్రభుని ఆమె గ్రహించలా. అక్కడ నిలబడింది ఎవరో ఆమె గ్రహించలేదు. ఒక
ఒక అయ్యగారు నేనేం చేసిన, అయ్యా వాక్యం చెప్పినానా, 3 రోజులు సువార్త కూడికలు జరుగుతున్నాయి, వాక్యం చెప్పు బాబు కాసేపు. నేను వెళ్ళి వేరే చోట చిన్న ఆదరణ కూడిక ఉంది, నేను అక్కడ స్టార్ట్ చేసి పాటలు పాడుతూ ఉంటాను. మా పిల్లలు పాటలు పాడుతున్నారు, అక్కడ సంఘబిడ్డలో పాటలు పాడుతున్నారు. నేను వెళ్ళి కాసేపు వాక్యం చెప్పి వస్తాను. ఇక్కడ పాటలు అయిపోయిన తర్వాత నువ్వు కూడా కొంచెంసేపు వాక్యం చెప్పాయా అన్న. ఆయన ఏం చెప్పాడంటే, మధ్యలేని మరియా యేసు ప్రభుని ఎందుకు గుర్తుపట్టలేదు అనుకుంటున్నారు? ఆమెలో ఉన్న దెయ్యాలు ఇంకా పోలేదంట. ఏనంట ఆమెలో ఉన్న అంటే ఆమెని యేసు ప్రభువు దేవుడని, ఆయన మహిమ కలిగిన వాడని, ఆయన పునరుద్ధానపు శక్తి కలిగిన వాడని ఆమె గుర్తుపట్టలా. యేసు ప్రభుని గుర్తుపట్టక ఆమె ఏం చేస్తుందంటే ఏడుస్తూ ఉందంటే, నా ప్రభుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయాడు అని ఏడుస్తూ ఉంది. అంటే యేసు ప్రభు వారు లేని జీవితాలలో ఏముంటుంది అంటే కన్నీరు ఉంటుంది, వ్యాధులు ఉంటుంది, మరణం ఉంటుంది, వ్యాధులు ఉంటాయి, బాధలు ఉంటాయి, దరిద్రం ఉంటుంది, కరువు ఉంటుంది. ఇప్పుడు దేవుని మీద యేసు ప్రభు అని మనతో ఉన్నాడు అనుకోండి, ఇంకేమైనా ఉంటుందా? బాధ ఉంటుందా? ఉంటుందా? నీవు నాతో వస్తే దిగులు నాకుండదు, నీవు నాతో వస్తే తెగుళ్ళు నన్నంటదు. ఏం చేయదంట? ఆయన మనతో ఉంటే దిగులు ఉండదు, ఆయన మనతో ఉంటే తెగులు అంటదు, ఆయన మనతో ఉంటే కీడు ఉండదు, ఆయన మనతో ఉంటే మరణం ఉండదు, ఆయన మనతో ఉంటే ఇగో నిత్య జీవార్థమైన మార్గంలోకి ప్రభు నడిపిస్తాడు. ఇంకా గ్రహింపు లేదు, యేసు ప్రభుని గుర్తుపట్టలేదు. ఆ అయ్యగారు చెప్పాడు, ఇదిగో వాళ్ళు అలాగే అనుకుంటున్నారంట. నిజమే కదా, యేసు ప్రభు వారు ఎంత ప్రార్థన చేశారు ఆమె కోసం. యేసు ప్రభువే ప్రార్థన చేసినా కూడా ఆమెలో ఉన్న దెయ్యాలు పోలేదంట అనుకుంటున్నారు. నేను వెళ్ళేటప్పటికి ఇదేంటి, ఏం చెప్పాడు ఈయన, దెయ్యాలు అంటున్నారు వీళ్ళు అని చెప్పని, సరే ఏదో చెప్పుకుంటాలని చెప్పి నేనేం చేశాను, తర్వాత నేను చెప్పాను, దాని మీద చెప్పలా, వేరే దాని మీద చెప్పాను. వాక్యం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ అయ్యగారు కొంచెం ఫోన్ మాట్లాడుతూ పక్కకి వెళ్ళారు. అక్కడ బాగా వాక్యం తెలిసిన అమ్మాయి నా పక్క వచ్చి అంటుంది, అయ్యగారు ఈయన మధ్యలేని మరియాకి దెయ్యాలు పోలేదని బాగా చేసేది. స్తోత్రం కదా. సరే ఇద్దరు భోజనం ఏర్పాటు చేశారు. ఆఖరి రోజు అది భోజనం ఏర్పాటు చేసినప్పుడు నేను అన్నాను, అయ్యా అక్కడ చెప్పకూడదు అన్నాను. అదేంటి అయ్యగారు, అక్కడ అదే కదా సారాంశం అన్నాడు. బైబిల్ సరిగ్గా చదువు. ఆమె గుర్తుపట్టలేదంటే ఎందుకు గుర్తుపట్టలేదు? ఇప్పుడు నేను ఉన్నానండి, ఎప్పుడు ఇట్లాగే వస్తున్నాను, గుర్తుపడతారు లేదా? ఇట్లా కాకుండా కొంచెం సూటు బూటేసి కొంచెం తెల్లగా మేకప్ వేసుకొని జుట్టుకు రంగు వేసుకొని వచ్చాను అనుకో, గుర్తుపడతారా? గుర్తుపడతారా? ఎందుకని? ఎప్పుడు లేని అగస్టాలని నాలో, ఆయనలో ఎప్పుడు లేని మహిమ ప్రత్యేకంగా ఉంటుంది. స్తోత్రం చెబుదాం. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఒక మహిమ ఉంది, పునరుద్ధానపు శక్తిని ధరింపజేసుకుని లేచిన తర్వాత పరలోక మహిమతోనూ పునరుద్ధానపు శక్తితో ఆయన నింపబడి ఉన్నాడు. అధిక శక్తి చేత నింపబడిన వ్యక్తిని ఏమో గుర్తుపట్టల. అంటే అంత వాక్య జ్ఞానం ఏమకే లేదు. కాబట్టి యేసు ప్రభుని గుర్తుపట్టల. యేసు ప్రభువే ఏమన్నాడంటే, కింద వచనాలు చూద్దాం, చదవండి. అదే 20వ అధ్యాయము పిల్లరా, కింద వచనాలు 13 నుంచి చదువుదాం పిల్లరా. 12 నుంచి చదివాం కదా. తెల్లని వస్త్రములు ధరించుకొని ఇద్దరు దేవదూతలు, 20వ అధ్యాయం 12వ వచనం పిల్లరా చూడండి. తెల్లని వస్త్రములు ధరించుకుని ఇద్దరు దేవదూతలు యేసు దేహమును ఉంచబడిన స్థలములో తలవైపు ఒకడు కాలవైపు ఒకడు కూర్చొని ఉండుట కనబడును. వారు ఆమె ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడిగిన. స్తోత్రం చెబుదాం. ఏమడిగారంట? ఆ ఇద్దరు దూతలు అడుగుతున్నారు ఆమెని, అమ్మాయి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నీ ఏడుపుకి కారణం ఏంటి? నిన్ను ఎవరు ఏడమన్నారు? ఎందుకు అంతగా ఏడుస్తున్నావు అంటే ఆమె గుండె బాదుకొని ఏడుస్తూ ఉందంట. నా ప్రభు ఇక నా జీవితంలో లేడు, ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు. ఒక అమ్మాయి, ఒక ఎదవరాలికి ఒక్కడే కుమారుడు, ఆ కుమారుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆమెను ఎవ్వరూ ఓదార్చలేకపోయారు. అందరు చెప్తున్నారండి, అమ్మాయి ఏడమాకమ్మాయి,
సహజంగా అందరం చనిపోతాం, మరణం అనేది అందరికి వస్తుంది, అట్లా ఏడవకూడదమ్మా అని చెప్తా ఉన్నప్పుడు ఆమె బాధ అంతా ఇంత కాదు. ఎవరు వాదార్చలేకపోతున్నారు ఆమెని. చనిపోయిన తర్వాత అందరూ వాళ్ళ చుట్టాలు అదే చెప్పారు, వాళ్ళ స్థానికులు అదే చెప్పారు, వాళ్ళ బజార్లో ఉన్న వాళ్ళు అదే చెప్పారు. అయితే పిల్లరా, ఈ రోజున మనం చూసినట్లయితే యవనస్తుడు ప్రభువుని కలిగలేక, ప్రభువుని తెలుసుకోలేక, తన ఇష్టానుసరమైన ప్రవర్తన బట్టి, దురలాటను బట్టి తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఒక పిల్లోడైతే మా పేటలోనే తిరుపురంలో ఏదో ఫేస్బుక్లో ఏదో పెట్టాడంట. అది చూసిన వాళ్ళు పాపం ఈయన్ని బెదిరించాడు. బెదిరిస్తే అమ్మో నన్ను ఏమన్నా చేసేస్తారేమో అని చెప్పని గురేసుకుని చనిపోయాడు. అంటే మరణానికైనా, మరణించడం దానికి శాశ్వతమైన పరిష్కారమా? మా అమ్మగారు కూడా మాటకు ముందు మాట కనుక ఏదన్నా అన్నామంటే నేను చచ్చితే బాగున్నాను అట్లా అనకూడదమ్మా అంటే ఏందో. అంటే ఈ మాటలు ఎవరికి వస్తాయి అంటే ప్రభువుని పూర్తిగా ఆనుకొని వెళ్ళిన వారికి ఈ మాటలు వస్తాయి. అంటే ఇంకా ఆమె పూర్తిగా ఆనుకోలేదు అంటారంటే అట్లా కాదు, ఆమెకున్న బాధ లాంటిది. ఎన్ని మందులు వాడాను, దగ్గర బోళ్ళు మందులు వాడానంటే నాకు అంత ఖర్చు పెట్టావా, ఎంత ఖర్చు పెట్టావా, అందరూ చెప్తున్నావు నేను సత్యం బాగున్నాను అంటావు. స్తోత్రం. మరణానికి పరిష్కారం కాదు, మరణం తర్వాత చాలా ఉంది జీవితం. కొంతమంది తెలియక ప్రభువు లేని వాళ్ళు మసిమొహాలు ఇట్లా ఆలోచిస్తారు, చనిపోతే బాగుండు. స్తోత్ర. చనిపోతే బాగుండు, ఎవరి కోసం బతకాలి? ఏం చేస్తావు? సచ్చి బ్రతికి సాధించలేని దానివి, బ్రతికి చేయలేని చేతకాని దానివి సచ్చి చేస్తావా? సచ్చేదని సాధిస్తావా? ఏమైనా సాధించగలమంటే ఏం సాధించలేం. మనం ఒక విషయాన్ని గమనిస్తే ఈ ఏలియా ఉన్నాడే, ఏలియాని ఒక ఆడపిల్ల బెదిరించింది. ఎవరా అమ్మాయి చెప్తారా? ఆహాబ్ అనే స్త్రీ ఏలియాని బెదిరించింది. నీ అంతు చూస్తా, నేను చంపేస్తాను. వామ్మో, నేనైతే దేవుని వెలిగి ఉన్నవాడిని, ఆమె బూతులంటే నేను అనలేను, ఆమె తిడితే నేను తిట్టలేను, ఆమె కొడితే నేను కొట్టలేను, ఇది ఎందుకు వచ్చింది బాధ బ్రవ్వా, నన్ను తీసేసుకో, మా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు బ్రవ్వా అనే భద్రవక్షం కింద కూర్చొని ఏడుస్తున్నాడంట. అప్పుడు ప్రభు వచ్చి, అయ్యా ఏడ్చింది చాలు కానీ లేవు, ఈ ఆహారం తీసుకో, ఈ నీళ్ళు తాగు, మరలా నీ ప్రయాణము కొనసాగించు. స్తోత్రం చెబుదామా? ఏమంటున్నాడు? నీ ప్రయాణము కొనసాగించు. ఎంతటితో అయిపోయింది అనుకుంటున్నాము, కాదు నాన్న, చాలా చరిత్ర ఉంది నీకు అంటున్నాడు. ఏం చరిత్ర ఉంది? ఏం చరిత్ర ఉంది? అది ఏలి ఇప్పుడు బతుకుంటే ఒక వాక్యం చూపిస్తాను చూడండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథం 3. అదే, నేను నా ఇద్దరు సాక్షులను అధికారం ఇచ్చేదను, ప్రవచించుదురు. వీరు భూలోకమును ప్రభువైన యెహోవా ఎదుట నిలుచుచున్న 2 ఒలివ మొక్కల వీలే. స్తోత్రం. అట్టాగుందా? 2 ఒలివ మొక్కలు దీపస్తంభం వలె ఉన్నారు. 2 ఒలివ మొక్కల వలె, దీపస్తంభాల వలె ఉన్నారంటే ఈ 2 ఒలివ మొక్కలు, ఈ 2 దీపస్తంభాలు ఎవరయ్యంటే ఏలియా హానోకులు. ఎవరు వాళ్ళు? వాళ్ళని ఎందుకు సూచిస్తున్నాడు అని అంటే, వాళ్ళు మరణము చూడకుండా ప్రభుత్వం నడిచి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరూ, వాళ్ళకు మరణం లేదు, చనిపోలేదు, సామాన్యమైన మనుషుల్లాగా మరణించలా, మరలా భూమి మీదకి వస్తారంట వాళ్ళు. స్తోత్ర. ఇంత చరిత్ర ఉంది బైబిల్ వాక్యాలు మనం వినాలే కానీ బైబిల్ చరిత్ర గొప్పదే, అది ఎవరికి అర్థం కాదు. స్తోత్ర. ఆ ఇద్దరు, ఆ 2 దీపస్తంభాలు ఒలివ మొక్కలు ఎవరయ్యా అంటే, కొంతమంది అంటారు మోషే అంటారు, మోషే ఏలియాలు అంటారు,
మోషే చనిపోయాడు కదా. నేటికి మోషే సమాధి ఎక్కడుందో ఎవరికే తెలియదు. ద్వితీయోపదేశకాండం ఆఖరి అధ్యాయం మనం చదువుతూ ఉన్నప్పుడు ఆయన సమాధి సముద్రంలో ఉంది. సముద్రంలో ఎవరో ఒక అయ్యగారు భూస్థాపన చేశారా, లేదా దేవుడే చేశారంటే కాదు. మెకాయల దూతను పంపించి ఆయనకు అంత్యక్రియలు దేవుడు జరిగించాడు. చనిపోయిన తర్వాత ఆయన్ని ఇంటి దగ్గర ఆర్భాటాలతో తీసుకెళ్ళలేదు. ఆయన వెళ్ళిపోయి అక్కడ చనిపోయాడు. స్తోత్ర. ఆయన సముద్రం తీరాన ఆ నదిలో పాతిపెట్టారు. ఎందుకు నదిలో పాతిపెట్టారు అని అంటే మోషే కూడా అద్భుతాలు చేశాడు. మోషే కూడా ఐగుప్తులు ఎన్ని అద్భుతాలు చేశాడు. నీళ్ళని రక్తంగా మలిచాడా, ఆకాశం జగ్గును కురిపించాడా, దుమ్ము పై కంటే పేలయ్యాయా, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఇశ్రాయేలు ప్రజల నిమిత్తమై ఫరో రాజుతో పోరాడి ఎన్ని అద్భుతాలు చేశాడో. ఇన్ని అద్భుతాలు చేసిన ఈ మనిషిని దేవుడిగా కొలుస్తారని వాళ్ళు ఏం చేశారంటే దేవుడు ఆ సమాధిని ఎక్కడికి ఉండేది కూడా తెలియకుండా చేశాడు. ఎందుకని? సమాధుల పండుగ వచ్చిందంటే వెళ్ళిపోయి సమాధులు శుభ్రంగా కడిగి రంగులేసి ముగ్గులేసి దండలేసి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి వాళ్ళకి ఏమి ఇష్టం అవన్నీ అక్కడ పెట్టి మనం కూడా కొద్ది దీన్ని అక్కడ ఉన్న దెయ్యాన్ని మీదెక్కించుకొని ఇంటికి వస్తాం. స్తోత్రం చెబుదాం. మా అమ్మ మా నాయన సమాధి ఇప్పటికీ అక్కడ ఉందో తెలియదు. మన మా దుర్గారావు గారు చూపించిన అనవు ఇదే నాన్న సమాధి అంటున్నాడు. దాని నిండా చెట్లు ఉన్నాయి. అంటే రోజు వారానికి 2-3 శవాలను వేసుకెళ్తారు, డబ్బులు కొట్టుకుని తీసుకెళ్తారు. వాళ్ళు చూస్తారు. నేను వెళ్ళను కదా, నాకేం పని, సమాధులతో నాకేం పని. దావీదేవన్నాడు, మందు నిన్ను స్తుతించిన అది నీ మహిమని వివరించిన అంటే వివరించలేదు. సజీవంగా ఉన్న మనమే దేవుడిని ఆరాధించాడు. స్తోత్రం. ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు, సజీవ లెక్కలో ఉంచాడు దేవుడు. కాబట్టి దేవుని కలిగి ఉన్నవాడు ధన్యుడు. దేవుడి జీవితంలో లేడు, గుర్తుపట్టలా. తర్వాత ఆ సహోదరుడికి నేను చెప్పాను, అయ్యా అట్లా చెప్పకూడదు నాన్న అంటే 4 రోజులు మాట్లాడాలి నాతో. నీకేం వాక్యం తెలియదు, వాక్యం తెలియదు, నేను సావాసం చేస్తున్నాను. కాదు నాయన, ఆమెకి దెయ్యాలు పోలేదని కాదు, దెయ్యాలు పోయినాయి కానీ దేవునిగా గుర్తించలేదు. ఆమె శరీరధారిగా ఉన్నప్పుడేమో మామూలుగా సామాన్యంగా ఉన్నాడు. ఎప్పుడు గుర్తుపట్టిందంట చూద్దాం, చదవండి ఆ వాక్యంలో 13 నుంచి 14 నుంచి చదువుదాం. ఆమె ప్రభు ఎవరో ఎత్తుకొని పోయిరి అని చెప్పాను. ఆమె ఈ మాటలు చెప్పుచుండగా వెనక తట్టు తిరిగి యేసు నిలుచున్న చోటకి చూచును కానీ ఆయన యేసేనని చదువమ్మా. ఆయన యేసేనని నిలిచి ఉన్నట చూచిన కానీ ఆయన యేసేనని ఆమె గుర్తుపట్టలేదు. యేసు ఆమె ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అన్నాడు. స్తోత్రం చెబుదాం. అరే, యేసు ప్రభు పిలిచినా కూడా ఆమె గుర్తుపట్టలేదంట. అంటే ఆయన ఎటువంటి మహిమతో కలిగి ఉన్నాడు, ఎటువంటి తేజస్సుతో కలిగి ఉన్నాడు. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఏమౌదునో నేనేమౌదునో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. స్తోత్రం. ఎటువంటి మహిమ కలిగి ఉన్నాడు ఆయన. ఎవరో సమీపించలేని తేజస్, అంత గొప్ప మహిమతో ఉన్న యేసు ప్రభు ఆమెను బలకరిస్తే అప్పటికి యేసు ప్రభుని గుర్తుపట్టలేదంట. అలాగే యేసు ప్రభువే స్వయంగా వచ్చి ఒక అమ్మాయి చెప్తున్నారు. నాకు చెప్పాను కదా, వాళ్ళ బంధువులు చెప్పారు, చుట్టాలు చెప్పారు, వాళ్ళ వీధిలో వాళ్ళు చెప్పారు, అందరూ చెప్పారు, అమ్మ ఏడమాకమ్మా, అందరూ ఏదో విధంగా చనిపోతారు, నీ కుమారుడే కాదమ్మా, ఇంకా పెద్దోళ్ళు చనిపోతారు, చిన్నోళ్ళు చనిపోతారమ్మా, ఎందుకు బాధపడుతున్నావు అంటే నాకున్న ఒక కుమారుడే, నాకు భర్త లేడు, నాకు ఆధారం వాడే అని ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉన్నప్పుడు ప్రియదేవుని బిడ్డలారా ప్రభు వచ్చాడంట. ఆ పాడు మోసుకుని వెళ్తున్నప్పుడు వెంటనే ప్రభు అన్నాడు ఆమెతో, అమ్మ
ఏమంటున్నాడు? ఆమె ఏడుపు ఆమెదే, ఆమె బాధ ఆమెదే. యేసు ప్రభు ఏమంటున్నాడు? అమ్మా ఏడమాక. ఎవరు అయ్యా నువ్వా? మా పేట వాళ్ళు చెప్పారు, మా సందులో వాళ్ళు చెప్పారు, మా వీధుల వాళ్ళు చెప్పారు, మా ఇంటి పక్క వాళ్ళు చెప్పారు, మా ఆయన తరపు వాళ్ళు చెప్పారు, నా తరపు వాళ్ళు చెప్పారు, మా వాళ్ళు నా స్నేహితులు అందరూ చెప్పారు ఆడవద్దని. అతను వేదో పెద్ద దేవుళ్ళగా వచ్చి ఆడవద్దు అంటున్నావే అంటే ఆయనకి చెప్పుతుంది ఎవరో ఆమెకు అర్థం కాల. నీతో మాట్లాడుతుంది ఎవరో నీకు అర్థం కావట్లేదు. నీతో మాట్లాడేది ఎవరో, నాతో మాట్లాడేది ఎవరో. ఒకసారి చూడండి వాక్యం, మత్తయి సువార్త 10:20 ఒకసారి చదవండి. మత్తయి సువార్త 10:20 ఒకసారి చదువుకుందాం. త్వరగా ఎంతసేపు నాయనో? మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడి కానీ మాట్లాడేవారు మీరు. స్తోత్రం. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు మనతో? అమ్మ చెప్పాలి. అయ్యా నువ్వేగా మాట్లాడేది అన్న వాళ్ళు చెయ్యొద్దండి. మాసిపోయారు నాయన. స్తోత్రం. అయ్యా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నావు అన్న స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు అంట 12 మంది శిష్యులను తీసుకొని ప్రయాణం చేస్తా ఉన్నాడంట. చేస్తా ఉన్నప్పుడు అందరేమో ఆయన్ని అంటగట్టుకొని ఉన్నాడంట. ఆయనలో ఒకడంట టైంకి వెళ్ళి చూస్తున్నాడంట, యేసు ప్రభుకి వెళ్ళి చూస్తున్నాడంట. టైంకి వెళ్ళి చూస్తున్నాడు, యేసు ప్రభుకి వెళ్ళి చూస్తున్నాడంట. స్తోత్రం చెబుదామా? మనకు వాచ్ ఇటు పెట్టా, అక్కడ మన చర్చిలో అట్టుగా వెనక పెట్టా. ఎందుకంటే టైం అయిపోయిందని పొద్దాక వెనక్కి తిరిగి చూడలేరుగా. ఇప్పుడు అనుకో తేలిగ్గా చూస్తారు టైం ఎంత అయిందని. స్తోత్రం చెబుదామా? అదే గడియారం వెనక పెట్టాను అనుకో, వెనక చూస్తారు ఎవరైనా, నాకే కనపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చెల్లి అంటుంది, అన్న ఏదని వెనక పెట్టేదన్న గడియారం అంటే, ఎందుకు పొద్దాక చూద్దామన్నా, ఇంకా అవ్వట్లేదు ఇంకా అవ్వట్లేదు అని చూద్దామన్నా. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అయితే ప్రియులారా, యేసు ప్రభువుతో పాటు ప్రయాణం చేస్తున్నప్పుడు పేతురుకి ఆకలేసిందంట. అదేంట్రా ఆకలేతండి ఇంకా నడిపిస్తున్నాడు ఈయన బలివల్లాగా ఉన్నాడు అని మనుషులు అనుకున్నాడంట. ఎవరో? పేతురు. ఇది ఎవరికి తెలిసింది? ప్రభువుకి తెలిసింది. ప్రభువుకి తెలిసిన వెంటనే అన్నాడంట, అబ్బాయి మీరు మొయ్యగలిగిన రాళ్ళు సమానమైన రాళ్ళు ఒక్కొక్కరు చేత్తో పట్టుకున్నాయా అన్నాడంట. సరే అందరూ మొయ్యగలిగిన రాళ్ళు కొంచెం చేతికి అమరే రాళ్ళు పట్టుకున్నారంట. ఈయన ఏం చేశాడంటే, బలోలా ఉన్నాడికి ఏం పని పాటలేదు, అసలు ఆకలితో సస్తంటే రాళ్ళు మొయ్యమంటున్నాడు ఈయన, ఈయనకేం పని లేదు, అనవసరంగా ఈయన అమ్మడ తిరుగుతున్నాం అనుకొని చిన్న రాయి పట్టుకొని ఎగరేసుకుంటూ వెళ్తున్నాడంట. ఏనండా వీళ్ళేమో ప్రభు ఏదో ఒక కార్యం చేయబోతున్నాడు, మన పట్ల దేవుడు ఏదో ఒక అద్భుతం చేయబోతున్నాడు అని గ్రహించిన ఈ 11 మంది ఏం చేశారంటే ఆయన చెప్పినట్లుగానే, అందుకే చెప్తాడు యోహాను సువార్తలో, ఆయన మీతో చెప్పింది ఎక్కడ చెప్పాడన్నమాట? ఎవరితో చెప్పారంటే, మరియమ్మ తన శిష్యులతో చెప్పింది. 6 రాతి బాణలు నీళ్ళతో నింపమంటే అప్పుడు ఆయన ప్రభు చెప్పిన పని మీరు ఆయన చెప్పింది ఇచ్చేయండి. ఆయన మీతో ఏం చెప్పాడో అది ఇచ్చేయండి. వాక్యం మనకేం చెప్తుందో అది మనం చేయాలి. అయితే ఈ 11 మంది అలాగే చేశారు. ఈ 12 ఆయన ఉన్నాడే ఎవరో? పేతురు. సరే అందరూ చక్కగా భక్తితో విశ్వాసంతో రాళ్ళు పట్టుకొని వరసగా నడుచుకుంటూ వెళ్తున్నారంట. ఆ రాళ్ళను ఒక్కసారి చూశాడంట ప్రభు. స్తోత్రం చేద్దాం. ఏం చేశాడు అంటే, మనల్ని చూడట్లేదంటే మనకి ఇంకా ఆయనలో చెప్పాలి, అయ్యా నన్ను చూడట్లేదేంటయ్యా, నన్ను పట్టించుకోవట్లేదంటయ్యా అన్నట్టు ఒక్కోసారి సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, అప్పులు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఏడుపు వచ్చినప్పుడు, వేదన కలిగినప్పుడు, మనోవేదన కలిగినప్పుడు ఇన్ని ఉన్నాయి మనిషికి. స్తోత్రం చెబుదామా? ఈ బాధలు వచ్చినప్పుడు అనుకుంటామంట, దేవుడు నన్ను వదిలేశాడు, అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే ఎందుకు చూడ్డా, నన్ను ఎందుకు చూడట్లేదు అయినా అనుకుంటాం. కానీ మన నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మనకెళ్ళి చూస్తే మన జీవితం మారిపోతాయి. స్తోత్రం చెబుదాం. మనకున్న విశ్వాసాన్ని బట్టి, మనకున్న విధానాన్ని బట్టి, మనకున్న భక్తిని బట్టి, పరిశుద్ధతను బట్టి తెలియదేని బిడ్డరా, మనం భక్తులుగా ఉండకూడదు కానీ పరిశుద్ధులుగా ఉండాలి. ఎట్లా ఉండాలి? ఎలా ఉండాలి? భక్తులు వేరు. భక్తులట లైన్లో లడ్ల కోసం కొట్టుకుంటారంట. స్తోత్రం చెబుదామా? ఎవరో భక్తులు లడ్ల కోసం లైన్లో
పరిశుద్ధులు దేవుని కొరకు పోరాడతారు. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ ముగ్గురు ఇప్పుడు ఎవరు కోవలో ఉన్నారు? ఈ 11 మంది పరిశుద్ధులు కోవలో ఉన్నారు. సరే, అందరూ చేతుల్లో రొట్టెలు అయిపోయినాయి. ఒక్కసారి చల్లగా వాళ్ళకి వెళ్ళి చూశాడంట. ఎవరో హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ప్రేమమూర్తివి యేసయ్యా, ఎంత కరుణమయుడవు నీవయ్యా, ఎంత ప్రేమమూర్తివి యేసయ్యా, ఎంత కరుణమయుడవు నీవయ్యా. పాపమనే భూమిలో పడియున్న నన్ను పైకి లేవనెత్తావు యేసయ్యా. స్తోత్రం. అందరు రొట్టెలు కమ్మగా తిన్నారు, వాళ్ళ ఆకలి తీర్చుకున్నారు. వాళ్ళ రొట్టెలు సమృద్ధిగా తింటే ఈ పేతురంట మొక్క పట్టుకొని, ఏంటి నా కర్మ, ఏమన్నాడంట, ఏంటి నా కర్మ, నా బ్రతికేంటి, అసలు నా జీవితం నాకు అర్థం కావట్లేదు అనుకుని వాళ్ళు తింటుంటేనంట. వాళ్ళంతా తిన్నాక చూసి ఒక్కసారి నోట్లు వేసుకున్నాడంట. వాళ్ళు ఎంతసేపు తిని ఉంటారు? అంత రొట్టె ముక్క, ఎంత రొట్టె ముక్క ఎంతసేపు తింటాం? ఏమండి దేని మిట్లేరా? సరే, రెండోసారి, అబ్బాయి మనకి ముళ్ళ పొదలు వస్తున్నాయిరా, మీరేం చేస్తారంటే శిరసమానమైన రాళ్ళు పట్టుకొని అన్నాడట. ఫస్ట్ సారి మోసపోయాను, ఇప్పుడు మోసపోతానా అని ఏం చేశారండి? ఒక చిన్న రాయి, ఒక పెద్ద రాయి పట్టుకున్నాడు. వీళ్ళు ఏం చేశారు? చేతికి దొరికిన శిరసమానమైన రాళ్ళు పట్టుకొని వెళ్తున్నారు. ముళ్ళ పొదలు దాటాలి. ఆ చేతిలో ఉన్న రాళ్ళు చెప్పులుగా మారిపోయినాయి. చబల కొడదామా? ఆ చేతులు ఉన్న రాళ్ళు అప్పుడు ఆ చెప్పులు వేసుకొని ముళ్ళ పొదలను దాటిచ్చాడు. ఈయనకేమో ఒక చిన్న చెప్పు, పెద్ద చెప్పు అయింది. ఏం చేయాలి? ఒక చిన్న చెప్పు, మరి ఒక కాలుతోనంటే ఎగురుకుంటూ వెళ్తున్నాడు. అంటే దీన్ని ఏమంటారంటే ఆత్మీయ కుంటితనం. ఈ ఆత్మీయ కుంటితనం కలిగినోడు దేవుణ్ణి దేవునిగా గుర్తించలేడు. సరే, దాటారు. దాటిన తర్వాత అంట చూడండి, మేము చిన్నప్పుడే మమ్మల్ని అమ్మటి కాలువకి వెళ్ళినప్పుడు, బట్టలు తుటాకి వెళ్ళినప్పుడు ఆ మెట్లు ఈతరాదిగా ఆ నీళ్ళ దగ్గర ఆడుకుంటూ కూర్చునేవాళ్ళం. చిన్నప్పుడు వాళ్ళు బట్టలు ఉతుక్కుంటూ ఉండేవాళ్ళం. ఈ శిలపెంకులోనే సన్న రాళ్ళు, ఈ రాళ్ళు తీసుకొని కొడితే ఆ రాళ్ళు ఏమయ్యి అంటే కప్పగంతులు వేసుకుంటూ అవతలకి వెళ్ళిపోయాయి. ప్రభు అన్నాడంట, బాయ్ ఇసిరితే అవతలకి వెళ్ళిపోవాలి, అలాంటి రాళ్ళు పట్టుకుంటారా అన్నాడంట. ఎవరిని? చూసాము. సరే, 11 మంది అంటే ఇసిరితే వెళ్ళేటట్టు పట్టుకున్నారు. పెద్ద సముద్రం ఉంది ఎదర. ఈ పేతురికి చెప్తా అనుకున్నాడంట, పొద్దాక మోసపోతాను నేను అని పెద్ద బండలే భుజాన్ని పెట్టుకున్నాడంట. హల్లెలూయా. ఏం చేశాడు? పెద్ద బండలేపు భుజాన్ని మీద పెట్టుకున్నాడంట. ఆ సముద్రం వచ్చింది. ఈ 11 మంది రాయి ఇసిరంట. ఇసిరేటప్పుడు రాయితో పాటు వెళ్ళిపోయి సముద్రం అవతల పడ్డాడు. పడవలు లేవు, ఏమి లేవు. రాయితో ఎంత మహిమ కలిగిన దేవుడు ఆయన. స్తోత్రం చెబుదాం. ఈ రాయితో ఇసరంగులనే రాయితో పాటు వెళ్ళిపోయి అవతల పడ్డారు. ఈ పేతురు అయితే ఎట్లా అంటున్నాడంట, ఏ పేతురు, అయ్యా పొద్దాగా మోసపోతున్నాడు అయ్యా. స్తోత్రం చెబుదావా? ఎంతకాలం మోసపోతావు ప్రభువు నమ్మకుండా? పేతురు వలే ఆత్మీయతలో ఎన్నాళ్ళు వెనకబడి ఉంటావు. పేతురు దుడుకు పేతురు ప్రభువుని అక్కడ శ్రమ పెడుతుంటే, ఇదిగో ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. కానీ ఆ పేతురుని దేవుడు గొప్పవాడిగా చేశాడు. దేవుని దేవునిగా గుర్తించలేదు. ఎప్పుడైతే ఆ దేవుని ఖచ్చితంగా గుర్తుపట్టాడో చనిపోయిన అమ్మాయిని లేపాడు. స్తోత్రం. ఆ శక్తిని మనం ధరించుకోవాలి. అమ్మాయి, చనిపోయిన అమ్మాయి ఒక గదిలో ఉంటే అమ్మాయి దగ్గరికి వెళ్ళన్నాడు. అమ్మాయి లూదియా లే అన్నాడు. ఏమన్నాడు? ఇంకొక అమ్మాయి దగ్గరికి తలుతాకుమి లే అన్నాడు. స్తోత్రం చెబుదాం. చనిపోయిన అమ్మాయిని లేపేంత శక్తి దేవుడు అతనికి ఇచ్చాడు. రేపల్లలో ఒక ఆయన ఉన్నాడు, బొల్లెద్ది జాన్ గారు అని. రేపల్లో అయింది. మా అయ్య గారు చెప్తూ ఉండేవాడు కానీ ఎవరు చూసారు అనుకునేవాడిని. మా అయ్య గారు చెప్తూ ఉండంటే అవన్నీ ఎవరు చూసారు అనుకునేవాళ్ళం. ఒకసారి అనుకోకుండా నేనేం చేశానంటే అడవి నక్కలం వాక్యం చెప్పడానికి వెళ్ళా. ఆ రేపల నుంచి ఒక ఆయన వచ్చాడు, యాకోబు గారు అని. ఆ రోజు వాక్యం ఏం చేశాడంటే నన్ను పిలిచిన ఆయన, అయ్యా ఈ అయ్య గారిని ఒకసారి మా మీటింగ్లు పెడతాం, డబ్బా మినిస్టర్ ఉంది కదా కాలేజీ, ఆ సందులో ఆ చివర
ఆ మినిస్ట్రీ వాళ్ళ తాలూకాలో బావయ్యలంటే వాళ్ళు, ఈ బుల్లెద్ది జాన్ గారు ఉన్నారే వాళ్ళు మనవుల్లోది ఆ రెబ్బోని మినిస్ట్రీ. స్తోత్ర. ఆ ఏరు పక్కన చిన్న చర్చి వాళ్ళ తాతగారి మందిరం అంటది. ఆ మందిరంలోకి వెళ్ళి, అయ్యగారు మీరు కొంచెం ప్రార్థన చేసుకొని రెడీ అయ్యి రండి, పాటలు అయిపోయినాక ఫోన్ చేస్తాను అన్నాడు. సర్లేని చెప్పండి. ఆ రేవు తీరాన ప్రార్థన చేసుకుంటున్నాను. మంచి ఎండాకాలం, కిటికీల నుంచి మంచి చల్లని గాలి వస్తుంది. ఆహా అనుకుని అటు చూశాను, కిటికీ పైన ఆయన ఫోటో పెట్టుంది, కింద పేరు రాస్తుంది బుల్లెద్ది జాన్ గారు. అబ్బా ఎంత ధన్యత ఇచ్చావు ప్రభా. మా అయ్యగారు చెప్పాడు నాకు, చనిపోయిన ముగ్గురు లేపాడంట. అటువంటి గొప్ప సేవకుని చుట్టాకి ఆయన బ్రతుకున్నప్పుడు చూడపోయిన ఆయన ఫోటోని చూశా. తర్వాత నాకు ఫోన్ చేశారు, వాక్యం అయిపోయింది, భోజనాన్ని కూర్చున్నాం. ఆయన అడిగా, అయ్యా చర్చిలో ఉన్న బుల్లెద్ది జాన్ గారు ఎవరయ్యన్నా? మా తాతయ్య అండి, మా అమ్మోళ్ళ నాన్న. మా మాయోళ్ళకి పెద్ద పెద్ద మినిస్టర్లు ఉన్నాయి. మా తాతగారు మొదట కట్టిన సంఘం ఇది, ఆ మందిరాన్ని నేను అడుగుతున్నాను. ఆ మందిరం తరపున వాళ్ళు సభలు పెడితే ఆ సభలో నేను వాక్యం చెప్పడానికి వెళ్ళా. స్తోత్రం. అరే పనికిరాని నన్ను దేవుడు ఏం చేశాడు? ఏం చేశాడు? ఎంత గొప్ప గొప్ప స్థలాలకు దేవుడు తీసుకెళ్తున్నాడు. కారణం ఏంటంటే ఆయన మనం గుర్తెరగాలి, ఆయన మనం గుర్తుపట్టాలి. ఆయనే దేవుడు, ఆయన తప్ప ఇక వేరే దేవుడు లేడు. ఆయనే నిజమైన దేవుడని ఎప్పుడైతే గుర్తుపడతావో దాకా మోసపోకూడదు లోకంలో ప్రియమైన బిడ్డలారా. అందుకంటున్నాడు ప్రభు. చూడండి, ఆమె అంటున్నాడు, ఆమె దగ్గరికి వచ్చి అంటున్నాడు కదా, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా, చూడండి ఆమెను, అయ్యా తోటమాలి ఏమనుకుందంట ప్రభునే, దేవుని ఏమనుకుందంట? ఏమనుకుందంట? కొంతమంది వాక్యాలు గుమ్మంలో రాస్తారు, ఏసు రక్తమే చెయ్యని రాస్తారు వాకిట్లో. అది ఇది కాదనుకుంటే యేసు ప్రభు బొమ్మ ఒకటి పెట్టి, ఏదో వాక్యాలు ఉంటాయి కదా, ఇల్లుతో వేసిన ఫోటోలు పెట్టి గుమ్మం దగ్గర పెడతారు. అంటే ఇప్పుడు ఈయన ఎక్కడున్నాడు? గుమ్మం బయట ఉన్నాడా లోపల ఉన్నాడా? చెప్పండి. లోపల ఉన్నాడా? యేసయ్య నిలయం అని బోర్డు పెట్టాం. అంటే యేసు ప్రభు నీ గుమ్మానికి ఏమై ఉన్నాడు? ఏమై ఉన్నాడు? వాచ్మెన్. ఏం కూడా అట్టగా అనుకుంటుందంట, వాచ్మెన్ అనుకుంటుందంట. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఏమనుకుంటుంది? ఏమనుకుంటుంది? తోటమాలు అనుకొని అడుగుతుందంట. ఏమని అడుగుతుంది చూద్దాం. ఆయన తోటమాలు అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పమనను, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పెను. యేసు ఆమెని చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను చూచి హెబ్రీ భాషతో రెబ్బోని అని పిలిచెను. ఆ మాటకు బోధకడా అని అర్థం. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కుపోలేదు, నన్ను తాకుమాక. నేను పునరుత్థానపు శక్తితో నింపబడి ఉన్నాను. ఇదివరకులాగా నువ్వు నన్ను తాకటానికి వీలు లేదు. నేను పరిశుద్ధమైన స్థితిలో ఉన్నాను. నువ్వు సామాన్యమైన మానవరాలివి కాబట్టి నువ్వు నన్ను తాకటానికి వీలు లేదు. ప్రభువా ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆగు అన్నాడంట. మోషేని మాట్లాడేటప్పుడు కూడా పొదలో నుంచి ఎట్లా మాట్లాడాడు ప్రభు? ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి పొదలో నుంచి మాట్లాడుతున్నప్పుడు, పొద దగ్గరికి వెళ్తున్నప్పుడు, మోషే ఆగు, నువ్వు నిలబడిన స్థలం చాలా పవిత్రమైనది, దగ్గరికి రామాక అని పిలిచాడు. అట్లాగే ఈ మధ్యలేని మరియని కూడా చెప్తున్నాడు, దగ్గరికి రామాక, నేను ఇంకా దేవుని యొద్దకు ఎక్కిపోలేదు. మహిమలో ఉన్న దేవుని ఆత్మతో ప్రత్యేకమైన తేజస్సులో నేను ఉన్నాను కాబట్టి నన్ను తాకమాక. ఎప్పుడు గుర్తుపట్టిందంట? యేసు ప్రభు ఆయన్ని ఎప్పుడు ఎలా పిలుస్తాడో అలా పిలిస్తే అప్పుడు గుర్తుపట్టి బోధకడా అందంట. హల్లెలూయా. ఈ అమ్మాయి కూడా, ఎదరాలు కూడా ఎప్పుడు గుర్తుపట్టింది? ఎదరాలు కూడా ఎప్పుడు గుర్తుపట్టింది? అమ్మ ఎడమాక అని చెప్పి అన్నప్పుడు నమ్మలేదామా? ఎప్పుడైతే పాన్ని ముట్టి ఆ బిడ్డను తీసుకుని తల్లికప్పు చెప్పినాక, అయ్యా నువ్వెంత గొప్ప దేవుడు అని నేను గుర్తుపట్టలేదు.
నువ్వు మహనీయుడవని నేను గుర్తుపట్టలేదు, నువ్వు ఉన్నతమైన శక్తి కలిగిన వాడివని నేను గుర్తుపట్టలేదు ప్రభువా అని ఏడ్చిందంట. మార్తా మరియలు కూడా ఏడ్చారు. ఎప్పుడు ఏడ్చారు? ఆయన దర్శించిన కాలాన్ని వాళ్ళు ఏం చేశారంటే కాలాన్ని వృధాపరుచుకున్నారు, సమయాన్ని వ్యర్థం చేసుకున్నారు. ఆయన దేవుడిని గుర్తించలేదు. ఏదో వస్తున్నాళ్ళంటే మనం ఇచ్చే కానుకల కోసం, మనం ఇచ్చే బియ్యం కోసం, మనం ఇచ్చే 10 రూపాయల కానుక కోసం, మనం ఇచ్చే కాఫీ కోసం వస్తున్నాడు అయ్యగారు అనుకున్నారంట. ఎవరిని? యేసు ప్రభువుని. ఆయన బేతనీ గ్రామంలో ఆయనంట తరచుగా వెళ్ళి వాళ్ళకు వాక్యం చెప్తూ ఉండేవాడు. అయితే పిలిచిందేమయ్యా, మా ఇంటికి కూడా రాయ్యా అని పిలిచింది. పిలిచింది ఎవరో? 2 అక్కజెల్లెలు ఉన్నారు. 2 అక్కజెల్లెలు ఎవరో? అమ్మా, అందుకనే కొంచెం వాక్యం మీద కట్టండి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒకసారి రోడ్డు మీద ఇట్లాగే కార్లో వెళ్తా ఉన్నాను ఒక్కనే. నేను పాటలు పెట్టుకొని పాటలు పాడుకుంటూ వెళ్తా ఉన్నాను. రోడ్డు పక్కన జాంకాయలు అమ్ముకుంటుంది ఒక ఆమె. జాంకాయలు అమ్ముకుంటూ ఆమె పక్కన ఒక సంచి ఉంది. జాంకాయలు అమ్ముకొని అన్నం తినే టైంలో చెట్టు కింద నిలబడి, సరే నేను కూడా జాంకాయ కొనుక్కుందామని బండి ఆపితే ఆమె నన్ను చూడాల, బైబిల్ తీసి చదువుతా ఉంది. ఎవరామా? జాంకాయలు అమ్ముకున్నాము, వ్యాపారంలో కూడా ఉండి. స్తోత్ర. నేను అట్లాగే పని లేనప్పుడు, షాప్ ఉన్నప్పుడు ఏం చేసేవానంటే కొత్త నిబంధన దగ్గర పెట్టుకొని చదువుతూ ఉండేవాడిని. గుడివెల్లో పాస్టర్ గారు ఉన్నాడు, సజ్జా ఆయన పేరు. ఆయన పాస్టర్ గారు చూసి, భలే మంచి పని చేస్తున్నావే, సజ్జా బర్నబాస్ గారు, చౌదరి సార్లు విన్నారా పేరు? గుడివేడ సజ్జా బర్నబాస్ గారు. ఆయన చూసి, తమ్ముడా వాక్యం మీద అంత ఆసక్తి చూపుతున్నావే అని గబగబా మెట్టు నన్ను కింద కూడా పిలవలా. ఆయన గబగబా పైకి వచ్చి నా జేబులో కానుక పెట్టి వెళ్ళిపోయారు. పైన నేను పాంప్లెట్లు ఇచ్చి ఆయన చెప్పాడంట, పని చేసుకుంటా సేవ చేసుకుంటున్నాడండి అని చెప్పాడంట. అది విన్నాడు ఆయన. విని వచ్చినప్పుడల్లా కనీసం నన్ను పలకరింది పైకి వెళ్ళాం. స్తోత్ర, హల్లెలూయా. సోదరులు స్తోత్రం చెబుతారు. ఆయనకి ఆ వేదం స్తోత్ర. చూడండి పిల్లరా, ఆయన గమనించి అప్పుడప్పుడు నేను షాప్ తీసేసినాక ఆ పాంప్లెట్లు వేసి ఆయన అడుగుతాడంట, అయ్యా ఏంటి ఈయన షాప్ తీసాడంటే, ఆయన ఇక్కడ ఎప్పుడే అక్కడ దొరుకుతున్నాడండి, ఆయన చాలా చోట్ల తిరుగుతున్నాడు అంట. సంతోషం అన్నాడంట. స్తోత్ర దేవుడు. ఒకసారి వాళ్ళ పాంప్లెట్లు వేసి వాళ్ళ అమ్మాయి చనిపోతే ఆ జ్ఞాపకార్థానికి వెళ్ళాం. భోజనానికి కూర్చున్నాం. దగ్గరికి వచ్చి, బాగున్నావా తమ్ముడా, ఎలా ఉందో పరిచర్య అన్నాడు. బాగుంది అయ్యారు అన్న. లేచి నుంచున్నాయి, భోజనం మీద కూర్చున్నా, లేచి నుంచుకూడదు, భోంచేయి అన్నాడు. క్లియరా, అందరూ అట్లాగే చూస్తున్నారు. ఈయన దగ్గరికి వచ్చి పలకరిస్తున్నాడు. పలకరియకూడదా? స్తోత్రం యోదం, హల్లెలూయా. ఆయన అంటాడు, ఇప్పుడు గుడివాడు వచ్చినప్పుడు రా, మందిరానికి రా, ప్రార్థన చేద్దుదని రా. నేను ఆయనకి ప్రార్థన చేయడం, ఆయనే పెద్ద అయ్యారు. స్తోత్రం యోదమా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనము దేవుని సన్నిధానంలో దేవునిగా గుర్తుపడితే ఇగో జరిగే పరిణామాలు ఇట్లా ఉంటాయి. గుర్తుపట్టాలి. మార్తా మరియలు గుర్తుపట్ల. ఏమనుకున్నారు? 2 అక్క చెల్లెలు మార్తా మరియలు కదా. పిలిచిందేమో మార్త పిలిచింది ఎవరినే? అయ్యా మా ఇంటికి కూడా రా అంది. పిలిచిన మార్త ఇంట్లోకి వెళ్ళి వంటగదిలో పని చేసుకుంటుంది. మరి ఏమో మీకులాగా కూర్చొని వాక్యం వింటుందంట. స్తోత్రం చేద్దామా? మార్తమ్మలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? మైకి వినపడుతున్నా గిరగిర తాలింపు వేస్తానే ఉంటారు, కూరలు మాత్రం. స్తోత్రం చేద్దామా? వీళ్ళందరూ ఎవరో? మార్తమ్మలో. కాబట్టి పిల్లరా, మార్తమ్మ అయితే వంటగదిలో వంట చేసుకుంటుంది, మరియమ్మ దేవుని పాదాలు పట్టుకుని వాక్యం వింటుంది. అయ్యా ప్రభువా, ఒకసారి
ఈ పని భారం ఎక్కువైపోయిందయ్యా, కొంచెం మరీని పంపి నోరు పనికి మాలిందానా. మార్తా మార్తా, నువ్వైతే నిస్తారమైన పని పాటలున్నావు, నీ అక్క మరి అయితే ఇదిగో ప్రభు సన్నిధిలో దేవుని వాక్యం వింటుంది. నువ్వు కూసేదాన్ని కూయకుండా మేసేదాన్ని చెడగొడుతున్నావు. స్తోత్రం చెబుతున్నా. హల్లెలూయా. నువ్వు చెడగొట్టమాక అని అంటే లేరా, ఆమె ప్రవర్తన అట్లాగే ఉంది. సరే అట్లాగే వస్తూ ఉన్నాడు, పోతా ఉన్నాడు ప్రభు. ఈ లోపు లాజరు కూడా కొంచెం దూరం అయ్యాడు. ఎక్కడికి? ఆ ఇంటికి దూరం అయ్యాడు. అయ్యగారు వస్తాడ్రా, ప్రార్థన పెట్టాలి అని పురుషులు ఏం చేస్తారంటే మరి పాలారం గలారం అన్నీ తీసుకొచ్చి పెడతారు, ఏం కావాలో అన్నీ తెచ్చి పెడతారు. కానీ ప్రార్థనలో మాత్రం కూర్చోరు. లాజరు అట్టాగే చేశాడంట. లాజరు అట్టాగే చేస్తే దేవుడు ఏం చేశాడు? జబ్బు కలిగింది. అలా కలగడానికి కారణం ఏంటి? ఎందుకు ఆ ఇంట్లో ఏడుపు కలిగింది? ఎందుకు ఆ ఇంట్లో కన్నీరు ప్రారంభమైంది అంటే ఆ లాజరు దేవునిగా గుర్తుపట్ల. నా మహిమ వీళ్ళకి అర్థం కావాలి అంటే లాజరు సావాలి. ఏదో ఒకటి నష్టం జరగాలి. ఆ నష్టం జరిగించి మరలా వాళ్ళ మేలైన మార్గంలో నడపాలి. అప్పుడు వాళ్ళని శాశ్వతమైన కృపతో నింపాలి. స్తోత్రం. లాజర్ని లేపాడు. మార్తా మరియల చరిత్ర మనం బైబిల్లో చదువుకుంటున్నాం. ఇందాక చెప్పాను కదా, మోషే ఏమైపోయాడు కదా. మరి ఏలియా హానోకులు భూమి మీదకి మరలా వస్తారు. వాళ్ళిద్దరు భూమి మీదకే ఎందుకు వస్తారు? వాళ్ళు రావాల్సిన అవసరం ఏంటి? నేను చచ్చిపోతావు. ఎందుకు చచ్చిపోతావు? చనిపోతేనే దాంతో పరిష్కారం అయిందా? పిరికి వాళ్ళు, ఇంకా చూస్తే ఇప్పుడు దేని బిళ్ళరా నరహంతకులు, పిరికి వాళ్ళు, దేని బిళ్ళరా ఇంకా బలవంతంగా ప్రాణం తీసుకునే వాళ్ళు దేవుని పరలోకానికి వెళ్ళరు. దేవుని రాజ్యంలో చేరటం అసాధ్యం. అందుకని ఏలియాని దేవుడు అంటున్నాడు, నీకు చాలా చరిత్ర ఉంది నాన్న. ఏంటి ఆ చరిత్ర అంటే, ఇద్దరు దీపస్తంభాలు, ఒలివ మొక్కలు, వాళ్ళిద్దరే. ఎవరయ్య అంటే హానోకు, చెప్పండి, హానోకు, ఏలియా. వీళ్ళిద్దరు వస్తారు భూమి మీద. ఎప్పుడు వస్తారు అని అంటే గోగు మాగోగు అని యుద్ధం జరిగిద్ది. అంత్యక్రీస్తు వచ్చినప్పుడు. అంత్యక్రీస్తు ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే మేమే కరెక్ట్, మా సంఘమే కరెక్ట్ అంటున్నారే. ఇవన్నీ కాదు, ఒకసారి ఇప్పుడు మాట్లాడుకుందాం. స్తోత్రం. ఈ సంఘము ఒకటే సంఘం. ఈ సంఘాన్ని ఏమంటారంటే సార్వత్రిక సంఘం, పరిశుద్ధమైన సంఘం. ఈ సంఘం అంతా కూడా ఏకమై ఒక్క సంఘముగా ఎత్తబడింది. సంఘాలన్నీ కాదు, ఒక్క సంఘముగా ఎత్తబడింది. ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. స్తోత్ర. మనకి ఎంతమంది అయ్యగారులు తెలిసినా ఒక్క సంఘమే. ఈ సంఘమే సార్వత్రిక సంఘం, ఈ సంఘమే పరిశుద్ధ సంఘం, ఈ సంఘమే ఎత్తబడింది. వాళ్ళందరూ అనుకుంటారు మా సంఘం గొప్ప, మా సంఘం గొప్ప, మా సంఘం. ఏ సంఘం కాదు. ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో వాళ్ళు సార్వత్రిక సంఘంలో చేర్చబడతారు. వాళ్ళు ఎత్తబడే గుంపులో ఉంటారు. స్తోత్రం. అప్పుడు యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఆ యుద్ధంలో ఈ అంత్యక్రీస్తు అనేవాడు ఇశ్రాయేలును బాగా ఇబ్బంది పెడతాడు, చంపుతాడు, తరుముతాడు. నేనే దేవుడిని అంటాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే భూమి మీదకి ఇద్దరు సేవకులను పంపిస్తాడు. ఆ ఇద్దరు సేవకులు ఎవరో? ఏలియా, హానోకులు. వాళ్ళు వచ్చి సువార్త ప్రకటిస్తారంటే, ఎవరే ఈడు దొంగోడ్రా, ఈడు మాటలు నమ్మకండి, ఈడు అంత్యక్రీస్తు, ఈడు క్రీస్తు కాదు, యేసుప్రభు ఇంకా రాలేదు, ఆయన రాజుగా రానయ్యనే సమయం ఇంకా ఉంది, ఈడు కాదురా అని చెప్పని సువార్త ప్రకటిస్తే అది ఆఖరి సువార్త. ఇక సువార్త లేదు. అప్పుడు వాళ్ళిద్దరు భూమి మీదకి వస్తారు. నేను చచ్చిపోతాను అన్నాడు. ఎవరు? ఏలియా. ఏలియాకి ఎంత చరిత్ర పెట్టాడు దేవుడు. అప్పుడు అంత్యక్రీస్తు యుద్ధం జరుగుతున్నప్పుడు ఇప్పుడు మనకి వీడియో ఇచ్చాడు, ఛానళ్ళు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, ఇప్పుడు ఇంటర్నెట్ ఇచ్చాడు. ఇప్పుడు ఇది డేటా అయిపోయింది అనుకో, ఫోన్ ఆగిపోతుంది. ఈ డేటా ఎందుకు ఇచ్చాడు? ఎక్కడో జరుగుతున్న యుద్ధాన్ని మనం ఫోన్లో చూడటానికి, టీవీలో చూడటానికి దేవుడు టీవీలు ఇచ్చాడు మనకి. మసిమోహాలు వేసుకొని సీరియల్ చూడటాకో, మనకి ఇష్టమైన సినిమాలు పెట్టుకుని చూడటానికో కాదు. స్తోత్రం చేద్దామా? ఒక దినాన అక్కడ జరిగే యుద్ధాన్ని మనం చూడటానికి దేవుడు ఆ టీవీలు ఇచ్చాడు ముందుగానే. ఎన్ని సంవత్సరాలు ముందు ఇచ్చాడు? అది చాలా అతి త్వరలో ఉన్నాయి. అదే ఏలియా ఇప్పుడు బతుకున్నాడు అనుకో, ప్రకటన గ్రంథం చదువుతూ గుండు బాదుకుంటాడా లేదా? ప్రభువా నాకెంత ప్రాధాన్యత ఇచ్చావు. ఆ
ఆ చనిపోయిన ఏలి ఆనోకులు మరలా భూమి మీదకి వస్తారు, వచ్చి స్వార్థ ప్రకటిస్తారు. ఎట్టయితే మరలా ఈ అంత్యక్రీస్తు అనేవాడు వాళ్ళని మళ్ళీ చంపేస్తాడు. చంపేసిన తర్వాత 3.5 రోజులు భూమి మీద ఉంటారు. మరలా ఇదిగో 3.5 రోజు 4వ రోజు ఆ మరలా వాళ్ళు దేవుని ఆత్మ చేత నింపబడి పైకి ఎత్తబడతారు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, దేవుని ఎరుగున్న వాళ్ళ పరిస్థితి ఉంటుంది. దేవుని గుర్తుపట్టని వాళ్ళు ఆ మధ్యలేని మరి ఎట్లా ఏడిచిందో, మార్తా మరియలు ఎట్లా ఏడిచారో, ఇదిగో ఎదవరాలు ఎలా ఏడిచిందో అలాగే ఏడుస్తారు. దేవుణ్ణి ఎరగని వారు, దేవుణ్ణి గుర్తుపట్టలేని వారు. ఒక ఆయనంట పెద్ద బ్రిడ్జి కాంట్రాక్ట్ తీసుకొని బ్రిడ్జి కట్టారు. డబ్బు వస్తుంది కదా అని చెప్పి నాసురకంతో వేసి బ్రిడ్జి కట్టారు. అది కూలిపోయింది. ఆ వ్యక్తిని తీసుకెళ్ళి జైల్లో పడేశారు. అతను కాంటి కులానికి చెందినవాడు, మంచి జ్ఞానం ఉంది. అయితే పిల్లరా చాలా డబ్బు ఉంది, కానీ లోపల పడేశారు. లోపల పడేస్తే ఆయనకి ఇక లేదు, ఇక మరణశిక్ష పురుషుకి చేసేసారు. ఏం చేయాలో అర్థం కాల. నాలాంటి సేవకుడు వెళ్ళి, అయ్యా ఈ బైబిల్ చదువుకయ్యా అని కొత్త నిబంధన ఇచ్చాడు. ఎన్నిసార్లు ఇచ్చినా పక్కన పడేస్తున్నాడు. ఆయనకి ఎందుకో అనుకున్నాడంట, ఇన్నిసార్లు నాకు ఎందుకు ఇస్తున్నాడు బైబిలు, నా దగ్గరికి ఎందుకు వస్తున్నాడు అని అప్పుడు గుర్తుపట్టాడంట. గుర్తుపట్టి వారం 10 రోజుల్లో ఆ బైబిల్ మొత్తం చదివేసిన తర్వాత, ఈయన నిజమైన దేవుడు, ఈయన పాదాలు పట్టుకుంటే నాకు మోక్షం కలిగిద్దని ఆ జైల్లో ఉండి ప్రార్థన చేస్తే మరణశిక్ష కొట్టివేశారు, ఆయన్ని విడుదల చేశారు. ఆయన గొప్ప సేవ చేస్తున్నాడు. స్తోత్రం చెబుదాం. శరలో ఉన్న వారిని దేవుడు, నువ్వు ఏ శరలో ఉన్నావో నాకు తెలియదు, ఏ ఇబ్బందిలో నాకు తెలియదు, అట్టి స్థితిలో దేవునిగా మనం గుర్తుపట్టినట్లయితే మనకు గొప్ప విడుదల దేవుని సన్నిధిలో దొరికింది. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రము 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 స్తోత్రము. స్తుతుల పైన ఆసనుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. దైవమా, దైవ కుమారుడా, నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. నా ప్రభువా, ఈ ఉదయకాలం జరిగే ఆరాధనలో మీరు ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. పాటల్లో మీరున్నారు దేవా. గంభీరమైన నీ యొక్క మెల్లని స్వరం ఇచ్చి నిన్ను స్తుతించేలాగిన వాడుకున్న విధానానికై వందనాలు స్తోత్రాలు ప్రభు. అలాగనే మీ దాసులకు మరుగు చేసుకొని కావలసిన వాక్యాన్ని బయలుపరిచినందుకు వందనాలు. వినుసున్న మా హృదయాలకు నీరు కట్టి